ఉద్రిక్తంగా మారింది. వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన పోలీసులు దాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే జగన్ ను కలిసేందుకు వెళ్తున్నటువంటి నల్లపురెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే మొదటగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ నెల్లూరు జైల్లో ఉన్న విషయంలోనే ములాఖత్లో భాగంగా ఆయన్ని కలిశారు. అటుపిమ్మట నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లేందుకు జగన్ స్కెడ్యూల్లో భాగంగా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంటి వైపుగా వెళ్లకుండా ముళ్ళకంచెల్ని పోలీసు అడ్డుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జగన్ ని కలిసేందుకు అక్కడికే వచ్చారు. దీంతో ఆయనతో పాటుగా మరికొంతమంది అనుచరులు అక్కడ పోలీసుల పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్టు తెలుస్తోంది. సో ప్రసన్న కుమార్ రెడ్డి పైన పోలీసులు దాడి చేసినట్టు తెలుస్తోంది. సో పోలీసులతో వాగ్వాదం దిగారు నల్లపురెడ్డి. వైసీపీ శ్రేణులు నెల్లూరు హరిత హోటల్ ముందు ధర్నాకు కూర్చున్నారు. ఆయన వైసీపీ కార్యకర్తలు పోలీసులు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఈ వాగ్వాదంతో పోలీసులు వైసీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. సో మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. అక్కడ సర్కిల్లో కనిపించే వ్యక్తి ఆయనే వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్. సో ప్రసన్న కుమార్ అక్కడ జగన్ తన నివాసానికి వస్తున్న క్రమంలో పోలీసులు ముళ్ళకంచెలు వేసి అడ్డుకున్న నేపథ్యంలోనే ఈ రకంగా ఉద్రిక్తంగా మారిపోయిన పరిస్థితి కనబడుతోంది. అయితే ముందుగా నెల్లూరుకి జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ కలిసేందుకు వెళ్లారు వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో అక్కడ కేవలం 10 మందిని మాత్రం అనుమతించారు పోలీసులు. 10 మంది అనుమతి ఉందని చెప్పారు. ఆ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు కూడా కేవలం 100 మందికి అనుమతి ఉంది, మీరు 100 మందితో వెళ్లాలని చెప్పేటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు. ఆ రకంగానే పోలీసులు చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి వెంట సుమారుగా వేలాది మంది ఉండడంతో అలా ఒక ఉద్రిక్త పరిస్థితి చేసుకుంది. ప్రస్తుతానికి లాఠీ చార్జ్ సంబంధించిన దృశ్యాలని ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో రైట్ సైడ్ బాక్స్ లో మీరు విజువల్స్ చూస్తున్నాము. లైవ్ విజువల్స్ మీద ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్తున్నటువంటి ఆ మార్గ మధ్యలో ఆ విజువల్స్ మీద ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో జగన్ బయలుదేరుతున్నటువంటి ఆ విజువల్స్ చూస్తున్నా. ముందు వేలాది మంది తమ కార్యకర్తలు పార్టీ నాయకులు ఉన్నారు. సో ఒక భారీ వాహన శ్రేణి కూడా ఉంది. సో కేవలం 100 మందికి మాత్రమే ముందుగా పర్మిషన్ పోలీసులు చెప్పినా వినకుండా ఈ రకంగా వేలాది మందితో అక్కడికి చేరుకోవడం పైన పోలీసులు కూడా ఆగ్రహం వెలగక్కుతున్నారు. పోలీసు అందుకే ఆయన వెళ్ళనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన రాకుండా ముళ్ళ కంచెలు కూడా వేశారు. సో కానీ ఆయన కూడా వదిలిపెట్టకుండా తమ కార్యకర్తలతో శ్రేణులతో బయలుదేరుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూసి పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం లైవ్ విజువల్స్ ని మీరు చూస్తున్నారు. నెల్లూరు హరిత హోటల్ ముందు అటువైపుగా నల్లపురెడ్డి ధర్నాకు దిగారు. ఆ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ కూడా చేశారు. సో ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. సో నల్లపురెడ్డి ఇంటికి వెళ్ళేటువంటి ఆ మార్గ మధ్యలో ఆ లైవ్ విజువల్స్ మీద ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. వేలాది మంది తన పార్టీ కార్యకర్తలు శ్రేణులని తన కాన్వాయ్ ముందు ఉంచుకొని బయలుదేరుతున్నారు. ఒకసారి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుకొచ్చారని ఏం మాట్లాడారో చూద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అధికార పక్షం అనేది ఉంటుంది. ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తారు, లేదంటే ప్రతిపక్షంలో ఉంటారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నో బహిరంగ సభలు పెట్టారు, బస్సులు పెట్టి ప్రజలను తోలుకున్నారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంకులు సృష్టించలేదు, పోలీసులను ఉపయోగించి ఆంక్షలు పెట్టలేదు. ఈరోజు మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వింతలు చూస్తున్నాం. పోలీసులను ఉపయోగించి ఈరోజు నా నియోజకవర్గమే కాకుండా జిల్లా అంతటా కూడా బ్యారికేడ్స్ కట్టి ఎంత దారుణంగా రోడ్లు తవ్వేసి రానియకుండా అడ్డుకున్నారు. ఆటోలు సీజ్ చేశారు. ఈ విధంగా చేయడం దుర్మార్గం. మేమే కానీ అనుకుంటే ఆ రోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తిరిగేవాళ్ళ మా నాయకుడు అడ్డుకోలేదే, పర్మిషన్స్ ఇచ్చేసాము, మొత్తం తిరుక్కున్నారు రాష్ట్రం అంతటా కూడా. ఇది ఎక్కడ చూద్దాం. ఆ సిఐ వచ్చాడు, 4వ టౌన్ సిఐ రోసే గారు, సార్ మీకు ఇక్కడ పర్మిషన్ లేదు, కాలేజ్ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆయన్ని గౌరవించి కాలేజ్ దగ్గరికి వెళ్ళాము. మీరు చేసింది ఏంది, అక్కడ బ్యారికేడ్స్ చుట్టూ పెట్టేసి రోడ్లు దువ్వేసి మమ్మల్ని రానియకుండా చేశారు. అది గమనించి మేమంతా కూడా బయటకు వస్తే మా వాళ్ళ మీద లాఠీ చార్జీ చేశారు. మహిళలని కూడా చూడకుండా లాఠీ చార్జీ చేశారు. అతను ఎవరో ఎస్ఐ, నా మీద కూడా చేయి చేసుకున్నాడు. ఆయన ఎక్కడ ఎస్ఐయో నాకు తెలియదు, కానీ నేను గుర్తుపడతాను. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పనులు చేయడం దుర్మార్గం. ఎంతో గౌరవంగా పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించి మేము అక్కడికి పోతే మా మీద లాఠీ చార్జ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. నేనైతే మా నాయకుడు వచ్చేదాకా ఇక్కడి నుంచి లేను. మా నాయకుడు వచ్చిన తర్వాత నేను నా ఇంటికి తీసుకెళ్తాను. అరెస్ట్ చేస్తారా చేసుకోండి.
మనం ఆర్టీ స్క్రీన్ పై చూస్తున్నాం. లాఠీ చార్జ్ జరుగుతోంది. లాఠీ చార్జ్ జరుగుతున్న క్రమంలో అక్కడికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే మీకు అక్కడ పోలీసులు ముందుగానే జగన్ నెల్లూరు పర్యటన సిద్ధమవగా, నెల్లూరు పర్యటనకు సంబంధించి స్కెడ్యూల్ సిద్ధమవగానే పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. పోలీసులు నోటీసులు జారీ చేశారు. 4000 మందికి ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి వైసీపీలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులందరూ కూడా సుమారుగా 4000 మందికి నోటీసులు జారీ చేశారు. జన సమీకరణ చేయకండి, ఉద్రిక్తత పరిస్థితులతో చేసుకునే అవకాశం ఉంది, సెక్షన్ 30ని అమల్లోకి తీసుకొస్తున్నాము, అందరిపైన కేసులు నమోదు చేస్తామన్నటువంటి మాటని పోలీసులు చెప్పారు. కానీ ఏ మాత్రం వినకుండా కొన్ని వేలాది మందిని జన సమీకరణ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. సో 3000 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. అయితే హెలిప్యాడ్ వద్దకి కేవలం 10 మందికి మాత్రం అనుమతించాలని చెప్పి పోలీసులు నిర్ణయించారు. ఆ తర్వాత జైల్లోకి కేవలం 3 మాత్రమే కాకాని గోవర్ధన్ కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత నల్లపురెడ్డి ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో కేవలం జగన్ తో పాటుగా 100 మంది ఉండాలి. కానీ ఇప్పుడు అక్కడ వేలాది మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటుగా భారీ వాహన శ్రేణితో పాటుగా ముందుగా కార్యకర్తల నాయకులు కొన్ని వేలాది మంది అక్కడ చేరుకోవడంతోనే పోలీసులకి అటు వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేస్తున్న విజువల్స్ చూస్తున్నాము. సో నల్లపురెడ్డి పైన కూడా పోలీసులు దాడి చేసినట్టు తెలుస్తోంది. ఆ లైవ్ విజువల్స్ రెండో బాక్స్ లో చూస్తున్నారు. ఆర్టీవీ జగన్ పర్యటన లైవ్ కవరేజ్ లో మా లైవ్ ఆర్టీవీ టీం ఫాలో అవుతోంది. సో జగన్ పర్యటనకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించడం కోసం ఆర్టీవీ 2 బృందాలు నెల్లూరులోనే సిద్ధంగా ఉన్నాయి. ఆ లైవ్ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పై రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి వాహన శ్రేణి వెళ్తుండగా ముందు వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. సో నల్లపురెడ్డి ఇంటికి వెళ్ళేటువంటి మార్గంలోనే ఇదంతా ఒక ర్యాలీగా, భారీ ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు. ఎస్, మీరు విజువల్ చూడండి. పోలీసులు జన సమీకరణ చేయొద్దు అని చెప్పి మరీ చెప్పారు. నోటీసులు జారీ చేశారు. 4000 మందికి నోటీసులు సర్వ్ చేశారు. అయినా కూడా ఈ స్థాయిలో జన సమీకరణ జరిగింది. ఈ స్థాయిలో జనం అక్కడ గుమికూడారు. సో సెక్షన్ 30 అమల్లో ఉంది. సెక్షన్ 30 అమల్లో ఉన్న నేపథ్యంలోనే అందరిపైన కేసులు పెడతామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని, నాయకులందరూ కూడా అక్కడి నుంచి పంపించే క్రమంలో ఒకరిపై ఒకరు తోపులాట చేసుకోవడం, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం జరిగింది. సో ఈ మధ్యలో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఆ లాఠీ చార్జ్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి ఆ సంఘటన స్థలటువంటి పరిస్థితి నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ఒకసారి మనం విజువల్ లో చూద్దాం. జగన్ పర్యటన ప్రతిసారి కూడా ఉద్రిక్తంగానే మారుతోంది. గతంలో చూసాం మనం, చాలా పర్యటనలు చేశారు. ఆయన చాలా వరకు తమ పార్టీ నాయకులు జైల్లో ఉండగా వారి పరామర్శించేందుకు, వారిని ములాఖాత్లో కలిసేందుకు వెళ్లారు. అప్పుడు ఇటువంటి పరిస్థితి నెలకొంది. జగన్ బయట అడుగు పెడుతున్నారంటే చాలు డెఫినెట్ గా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వైసీపీ కార్యకర్తలు అక్కడ చేరుకొని ఒక హై డ్రామా సృష్టిస్తున్నారు. పోలీసులు కూడా వారిని అణిచివేసే ప్రయత్నం, వారిని అడ్డుకునే ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి నెల్లూరు పర్యటన కూడా రసాభాసగా మారింది. అక్కడ లాఠీ చార్జ్ జరుగుతోంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ములాఖాత్లో భాగం కలిసేందుకు జగన్మోహన్ వస్తే జగన్మోహన్ తో పాటుగా కేవలం 3 మాత్రమే జైల్లోకి అనుమతిస్తామని చాలా స్పష్టంగా పోలీసులు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. హెలిప్యాడ్ వద్ద కూడా కేవలం 10 మంది మాత్రమే రావాలని చెప్పారు. హెలిప్యాడ్ వద్ద, జైలు వద్ద ఎటువంటి పరిస్థితి అదుపు తప్పలేదు. చాలా పకడ్బందీగా పోలీసు అన్ని అనుకున్నట్టుగానే చేయగలిగారు. కానీ నల్లపురెడ్డి నివాసానికి వెళ్లే క్రమంలో కేవలం 100 మందికి మాత్రమే పర్మిషన్ అని చెప్పి పోలీసులు చెప్తే కొన్ని వేలాది మంది అక్కడ చేరుకున్నారు. వేలాది మందితో జగన్మోహన్ రెడ్డి నల్లపురెడ్డి నివాసానికి వెళ్తున్న మార్గ మధ్యలోనే పోలీసులు ముళ్ళ కంచెలతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో నల్లపురెడ్డి కూడా అక్కడికి చేరుకొని తమని అణిచివేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కనీసం పార్టీలకి ఈ రకంగా కలిసే అవకాశం లేదా, ఈ రకంగా కనీసం భావన వ్యక్తపరిచే అవకాశం లేదా, ఒక మాజీ ఎమ్మెల్యేగా వైసీపీ నేతగా నా ఇంటికి వస్తానంటే జగన్మోహన్ ని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కావాలనే జగన్ పర్యటనని అట్టర్ ఫ్లాప్ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది అని చెప్పి నల్లపురెడ్డి అంటున్నారు. ప్రస్తుతం నల్లపురెడ్డిపై కూడా పోలీసులు దాడి చేసినట్టు తెలుస్తోంది. నల్లపురెడ్డిని కూడా అక్కడ నుంచి పంపించేందుకు ప్రయత్నం చేశారు. ఆయన హరిత హోటల్ ముందు కూర్చొని ధర్నాకు దిగారు. జగన్మోహన్ రెడ్డి నా ఇంటికి వస్తానని ఎందుకు అడ్డుకున్నారంటూ కూడా పోలీసుల పైన వాగ్వాదం దిగారు. ఆయన పోలీసులతో ఒక రకంగా తోపులాట కూడా జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. సెక్షన్ 30 అమల్లో ఉంటుంది, మీ పైన కేసులు బనాయిస్తామని చెప్పి పోలీసులు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినా కూడా వైసీపీ శ్రేణులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
తెగించి ఏదేమైనా మేము ముందుకు వెళ్తామన్నట్టుగానే వారి ప్రవర్తన కనబడుతోంది. ఎస్, ఒకసారి అక్కడ ఎటువంటి లాఠీ చార్జ్ జరిగింది, ఏం జరిగిందని మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ఎస్, ఒకసారి అక్కడ లాఠీ చార్జ్ విధానం పైన ఆర్టీవీ వివరిస్తోంది. లైవ్ లో వారు చూద్దాం. జగన్ పర్యటన రసాభాసగా మారింది. ఉద్రిక్తత పరిస్థితి దారితీస్తుంది. లాఠీ చార్జ్ కూడా చేశారు పోలీసులు. ఆంక్షలు విధించిన ఆంక్షల్ని సైతం పక్కన పెట్టేసి వైసీపీ శ్రేణులు తెగించి మరి అక్కడికి చేరుకొని జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనేందుకు అక్కడికి చేరుకున్నారు. 4000 మందికి నోటీసులు జారీ అయినా కూడా వినిపించకోకుండా జన సమీకరణ జరిగింది. ఈ విషయంపైన పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు, లాఠీ చార్జ్ చేశారు. అయితే లాఠీ చార్జ్ సమయంలో ఎటువంటి పరిస్థితి నెలకొని మా ప్రతినిధి గయాజ్ అప్డేట్ అందిస్తారు. గయాజ్, అక్కడ ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, లాఠీ చార్జ్ ఎలా జరుగుతోంది, పోలీసులు ఏం చెప్తున్నారు? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు చేరుకోవడం జరిగింది. నెల్లూరు నగరంలో ఒక హై టెన్షన్ వాతావరణం ఏర్పడడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వందలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు చేరిపోవడంతో పోలీసులు లాఠీ చార్జీ కూడా సిద్ధం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ప్రత్యేక పోలీసు బృందాలు కూడా మొత్తం ఈ ప్రాంతం మోహరించడం జరిగింది. ఎవరిని అసలు ఇటువైపు వెళ్ళనీయకుండా గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరిపోవడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడంతా చెప్పులు మొత్తం పడిపోవడం. అంటే కొద్దిసేపటి కిందట ఇక్కడ లాఠీ చార్జీ చేశారు. అయితే ఎటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్లకుండానే ఇక్కడే నిలబడిపోయి ఉన్నారు. పోలీసులు ఒక పక్క కేసులు కడతాం, లాఠీ చార్జీ నిర్వహిస్తామన్నప్పటికీ కూడా ఏమాత్రము ఎవరు భయపడకుండా నిలబడిపోవడం జరిగింది. ప్రస్తుతము కొద్దిసేపటి కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలుకి రావడం జరిగింది. ఆయన మిలాఖత్ కాకాని గోవర్ధన్రెడ్డితో మిలాఖత్ అయిన తర్వాత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు వస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఇక్కడే చూశారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో కూడా అసలు మొత్తం ఇచ్చేస్తున్నారు ఇక్కడ. మొత్తం కార్యకర్తలు మొత్తం ఒక టెన్షన్ వాతావరణం అయితే ఏర్పడి ఉంది. అంటే పోలీసులు మొత్తము ఇక్కడ ఎవరిని వెళ్ళనికుండా ప్రసన్న కుమార్ రెడ్డిని ఇచ్చేయడంతో ఇక్కడ మొత్తం నిలిపేయడం జరిగింది. వందలాది మంది కార్యకర్తలు ఇక్కడికి చేరిపోవడం జరిగింది. మనం విజువల్స్ రూపంలో చూస్తాం. అంటే మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గరికి వాళ్ళ ఇంటికి చేరే అవకాశం ఉన్నాయి. అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఇక్కడికి వచ్చేటప్పుడు పోలీసులు వాళ్లను ఆపడం జరిగింది. ఆపితే కొంతమంది మనకు 100 మందికి అనుమతి ఇచ్చినారు, మీరు ఎందుకు ఆపుతారని కూడా వాళ్ళకు ప్రశ్నించడంతో పోలీసులు లాఠీ చార్జీ నిర్వహించడం జరిగింది. అయితే కొంతమంది న్యాయవాదులను సైతం పోలీసులు అడ్డుకున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రమే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అదేవిధంగా భారీ ఎత్తున పోలీసులు కూడా ఇక్కడి మోహరించడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద ఒక హై టెన్షన్ వాతావరణం ఏర్పడి ఉంది. మనం చూస్తున్నాం మొత్తము. అంటే ఇటు పోలీసులు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మొత్తం ఇక్కడ మోహరించడం జరిగింది. అయితే చిన్న
సూదితో పోయేది పెద్ద ఇది. ఇప్పుడు ప్రస్తుతం చూసాం లాఠీ చార్జ్ కూడా, పోలీసులు లాఠీ చార్జి చేపడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికే జిల్లా నలుమూల నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అదేవిధంగా అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు చేరిపోవడం జరిగింది. 10:30 గంటలకు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు చేరిపోవడం జరిగింది. ఆయన హెలిప్యాడ్ నుంచి నేరుగా సెంట్రల్ జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని రైట్. ప్రస్తుతానికి ఇక్కడ ఉద్రిక్తత చోటు చేసుకున్న నేపథ్యం కనబడుతోంది. ఉద్రిక్తత మధ్య ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఆయన ఇంకా ఏమాత్రం తగ్గకుండా తమ కార్యకర్తల యొక్క అండదండలతో పోలీసులను సైతం నెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏపీ ఇంప్యూటేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, మీరు ఎక్కడున్నారు? ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎక్కడి వరకు కొనసాగింది? నల్లపరెడ్డి ఇంటికి వెళ్తున్నారా జగన్మోహన్ రెడ్డి? చూడు వీటి ప్రసాదములు. రైట్. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పోలీసులు వద్దని చెప్పిన తమ కార్యకర్తల అండదండలతో, తమ కార్యకర్తల యొక్క తెగింపుతో జగన్మోహన్ రెడ్డి ఇంకా పర్యటన కొనసాగిస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. ఉద్రిక్తత పరిస్థితుల మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. సో మొదటి బాక్స్ మీరు చూస్తోంది నెల్లూరు జైల్లో నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ని కలిసిన పిమ్మట బయటకు వస్తున్నటువంటి ఆ విజువల్స్. సో రెండో బాక్స్ లో మీరు చూస్తున్న విజువల్స్ ని మీరు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి లైవ్ విజువల్స్ అవన్నీ కూడా ఆర్టీవీ బృందం జగన్మోహన్ రెడ్డి పర్యటనని లైవ్ కవరేజ్ ద్వారా వివిధ బృందాలుగా అక్కడ పరిశీలిస్తోంది. అక్కడ కెమెరాలతో క్యాప్చర్ చేస్తున్న విజువల్స్ అన్నీ కూడా. సో ప్రస్తుతానికి అక్కడ పర్యటన కొనసాగు నల్లపరెడ్డి నివాసానికి వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. సో ఏపీ ఇంప్యూటేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు? ఆయన పర్యటన ఏ రకంగా జరుగుతోంది? సో పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? సత్యన్, మొత్తం మీద అయితే ప్రసన్న కుమార్ రెడ్డికి మీద జరిగిన లాఠీ చార్జ్ నేపథ్యంలో ఆయనతో పాటు ఆయన అనుచరుల మీద కూడా లాఠీ చార్జ్ జరిగింది. ఈ లాఠీ చార్జ్ జరిగిన నేపథ్యంలో ప్రసన్న ఇక్కడ రోడ్డు మీద బాటాయించిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు చాలా క్లియర్ గా ఇక్కడ పూర్తిగా కూడా చాలా సేపటి నుంచి కూడా చెయ్యి చాలా కాలంగా ఆయనకి 2 నెలలుగా ఆయన బాధపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఆ బాధపడుతున్న టైంలో కూడా ఒకవైపు జగన్ జైలు దగ్గర నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత పోలీసులు రైట్. ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉద్రిక్తంగా కొనసాగుతోంది. ఎటు చూసినా కూడా ఉద్రిక్తత మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. అక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అక్కడ నల్లపరెడ్డి నివాసం దగ్గరికి వెళ్ళలేదు ఆయన. సో వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుండగానే మార్గ మధ్యలోనే పోలీసులు బార్కెడ్లు కంచెను ఏర్పాటు చేసి వెళ్లకుండా అడ్డుకున్నారు. బికాస్ వాళ్ళు చెప్పిన ఆంక్షల్ని పాటిస్తూ వెళ్లాల్సి ఉంటుంది. 100 మందితో అన్నారు, 100 మందితో మాత్రం వెళ్లాల్సి ఉంటుంది. కానీ వేలాది మందిని జగన్మోహన్ తన పర్యటనలో భాగంగా కలుపుకొని వెళ్తున్నటువంటి ఆ పరిస్థితుల్లోనే అలా కాదు కూడదని పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే నల్లపరెడ్డి రోడ్డుపై కూర్చొని ధర్నా చేస్తున్నారు. సో నల్లపరెడ్డితో పాటుగా మిగిలినటువంటి కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా అక్కడ రోడ్డుపై ఇంకా కూర్చొని ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడి నుంచి వారిని పంపించేందుకు పోలీసులు ప్రయత్నం చేసి వారిని పంపిస్తున్నటువంటి క్రమంలో వాగ్వాదం జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. నల్లపరెడ్డిపై కూడా పోలీసులు దాడి చేసినట్టు తెలుస్తోంది. సో ఉద్రిక్త పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ విజువల్స్లో సర్కిల్లో మీకు కనబడుతోంది నల్లపరెడ్డి. సో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన అక్కడ పోలీసుల చేత బయటికి నెట్టేవేయబడుతున్నాడు. సో నల్లపరెడ్డి నివాసానికి వెళ్లేందుకే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. సో ప్రస్తుతానికి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. మనం లైవ్ విజువల్స్ చూద్దాం. రైట్. అక్కడ స్పాట్ నుంచి మరిన్ని అప్డేట్స్ తమ ప్రతినిధి ఎన్పీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎక్కడి వరకు వచ్చింది? నల్లపరెడ్డి నివాసానికి జగన్మోహన్ వెళ్తున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు?
అవును. పోలీసులు వ్యవహరించడం అనేది సిగ్గుతో తలదించుకున్న విషయం. అధికారం ప్రతిపక్షం అనేది సహజం. ప్రతిపక్షంలో ఉండే వాళ్ళము ధర్నాలు చేస్తాము, రాస్తారోకోలు చేస్తాము, జిల్లాల్లో పర్యటిస్తాం. ఈ విధంగా అడ్డుకోవడం అనేది నాకు తెలిసి మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. ఎప్పుడు కూడా ఇటువంటిది మేము చూడలేదు. మామూలుగా అధికార పక్షంలో ఉంటారు, ప్రతిపక్షంలో ఉంటాం, ఎవరు పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇంత నీచాతి నీచంగా నా నియోజకవర్గంలో అయితే ఈరోజు బ్యారికేడ్స్ పెట్టారు, రోడ్లు దువ్వేశారు, రానివ్వడం లేదు. జిల్లా అంతా అదే పరిస్థితి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉలిక్కి పడుతున్నారు? ఈ 1 yearలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆ ఉత్సాహం ప్రజల్లో కనబడుతుంది. ఇది మేము స్వచ్ఛందంగా వచ్చారు ప్రజలు, ఇంటికి ఒక మనిషి లెక్కన వచ్చారు. ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణమన్న నా లైఫ్లో నేను ఎప్పుడూ చూడలేదు. ఈ విధంగా ఒక మాజీ శాసనసభ్యుడిని 6 సార్లు గెలిచిన వాడిని మంత్రిగా చేశాను, నా మీదనే దాడి చేశారు, మా వాళ్ళ మీద దాడి చేశారు. ఏదేమైనా మా నాయకుడు వచ్చే వరకు నేను ఇక్కడ నుంచి లేను. ఆయన వస్తేనే నేను ఆయన ఇంటికి తీసుకెళ్తాను. అరెస్ట్ చేసినా పర్వాలేదు. చాలాసేపు పట్టే ప్రయత్నం ఉంది. పబ్లిక్ పెద్ద ఎత్తున జగన్ని అక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు. మరోవైపు పోలీసులు ఇక్కడ నిర్బంధం ఉంది. సో ఇంతసేపు మీరు ఇక్కడ కూర్చోవడం, మా నాయకుడి కోసం ఏమైనా చేస్తాం. నేను కానీ, మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాలు ఇచ్చేదానికి కూడా సిద్ధం. ఇటువంటి వాళ్ళని చాలా మందిని చూసాం. ఓవరాల్ గా ఉదయం నుంచి జరుగుతున్న ఎపిసోడ్ లో వరుసగా 4 రోజులుగా మీకు నోటీసులు ఇచ్చారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పారు, మీరు బయటికి రావద్దని చెప్పారు. పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు ఉంచారు. కోర్టు దగ్గర, మన జైలు దగ్గర కూడా అటువంటి సిచ్యువేషన్. కానీ పబ్లిక్ తండాలుగా బయటకు వచ్చి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చేంత వరకు ఇక్కడే కూర్చుంటా. ఎట్టి పరిస్థితులు లేచే అవకాశం లేదు. నేనైనా, నాతో పాటుగా నా కార్యకర్తలైనా, జగన్మోహన్ రెడ్డి అభిమానులమైన ప్రాణాలైనా ఇస్తాను. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మా ఇంటికి రావాల్సిందే అనేటువంటి మాటను చెప్తున్నారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. సో గతంలో 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, మంత్రిగా కూడా పనిచేశాను. మళ్ళొకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అధికారం శాశ్వతం కాదు. ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు అధికారంలోకి ఉంటారు. ఇటువంటి నీచమైన పనులు చేయడం మాత్రం చంద్రబాబుకి, పోలీస్ డిపార్ట్మెంట్కి పనికిరాదు. ఈరోజు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చంద్రబాబు నాయుడు చెంచాలుగా పనిచేస్తున్నారు. రేపు మాత్రం మైండ్లో ఎక్కువ కంప్యూటర్లో ఒక్కొక్కడు అంతు చూస్తాను, ఖచ్చితంగా చూస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, మేము అధికారంలోకి రాబోతున్నాం. ఈరోజు మా మీద చేయి చేసుకున్న వాళ్ళు, నా మీద చేయి చేసుకున్న వాడిని వదిలిపెట్టను. ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్లే ప్రయత్నం? ఫైనల్ గా మీరు ఈ రోజు జగన్ వచ్చేదాకా ఇక్కడ నుంచి లేను అని చెప్తున్నారు. నాయకుడిని తీసుకొని ఇంటికి పోతా, నడిపించే తీసుకుపోతాను. ఆయన కారులో వస్తే మేము ముందు పోతాము. పోలీసు గేట్లు బద్దలు కొట్టి ఇంటికి తీసుకెళ్తాను. ఇది ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి. చాలా క్లియర్ గా ప్రసన్న ఒక మాట అయితే చెప్తున్న పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో తన నాయకుడు వచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదు. నేను నడుచుకుంటానే జగన్మోహన్ రెడ్డిని ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని నడుచుకుంటా తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తాను అని చెప్పి రైట్. ఇది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తోంది. సో నల్లపరెడ్డి చాలా క్లియర్గా చెప్తున్నారు. ప్రసన్న కుమార్ చాలా క్లియర్గా ఆయన ఒకటే చెప్తున్నారు, నేను ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డితోనే వెళ్తాను, లేదంటే వెళ్ళను, అవసరమైతే ప్రాణాలు వదిలేస్తాను జగన్మోహన్ రెడ్డి కోసం అంటున్నారు ఆయన. మా నాయకుడిని ఇలా రానివ్వకుండా అడ్డుకుంటారా? ఇది కూటమి ప్రభుత్వం ఎందుకింత కక్ష కడుతోంది? జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భయపడుతున్నారా? నేను 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, మంత్రిగా పనిచేశారు, నాపై చేయి చేసుకున్న వారిని ఇక్కడ కంప్యూటర్లో ఫిక్స్ అవుతుందంటే బ్రెయిన్ చూపించారైనా కంప్యూటర్లో ఫిక్స్ అవుతోంది, ఎవరిని వదిలిపెట్టను, అందరి సంగతి తేలుస్తానని వార్నింగ్ కూడా ఇస్తున్నారు ఆయన.
సో జగన్మోహన్ రెడ్డి వచ్చేంత వరకు వదిలిపెట్టినంటున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి మార్గ మధ్యలో ఉన్నారు. లైవ్ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై లైట్ షేర్ బాక్స్ లో చూస్తున్నారు. సో మార్గ మధ్యలో ఉన్నారు. టువర్డ్స్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. ఆ లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. రైట్, మన విజువల్స్ లో గమనించవచ్చు. జగన్మోహన్ రెడ్డి కార్ల నుంచి బయటకు వచ్చి అందరికీ నమస్కారం చేస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. ముందు కొన్ని వేలాది మంది కార్యకర్తలతో ఆయన బయలుదేరుతున్నారు. సో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి ఆయన బయలుదేరుతున్నారు. కానీ మార్గ మధ్యలో ఆయన ఇంటి వరకు రాకుండా పోలీసులు కంచెను బార్కెట్ని ఏర్పాటు చేశారు. అయితే ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న కుట్ర అని చెప్పి నల్లపరెడ్డి అంటున్నారు. సో చూస్తున్నాం మనం కొన్ని 3000 మంది పోలీసులు అక్కడ చేరుకున్నారట. 3000 మంది పోలీసుల మధ్యలో జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. సో కార్యకర్తలు దాన్ని ఆహ్వానిస్తున్నారు. పెద్ద ఎత్తున వాహన శ్రేణితో కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. సో నల్లపరెడ్డి నివాసానికి వచ్చేటువంటి ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటనకు సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్ లో ఆ విజువల్స్ మీరు గమనించవచ్చు. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి అందరికీ నమస్కరిస్తున్నారు. చేతులు జోడించి అందరికి నమస్కరిస్తున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక్కసారిగా బయటకు వచ్చి ఆయన అందరితో ఇలా కనిపించగానే వారి యొక్క హోరు, వారి ఆనందం, వారి యొక్క కట్టలు తగ్గేటువంటి ఆ ఆనందాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో తమ నాయకుడు వస్తున్నటువంటి నేపథ్యంలో భారీ సంఖ్యలో శ్రేణులు చేరుకున్నారు. కానీ మొదటి నుంచి పోలీసులు చెప్తోంది ఒకటే, జన సమీకరణ చేయకండి, ఎవరిని రానివ్వకండి అని చెప్పి 4000 మందికి నోటీసులు జారీ చేశారు. వార్డు మెంబర్ల నుంచి మొదలుకుంటే వైసీపీ శ్రేణుల అగ్రనాయకత్వం వరకు కూడా 4000 మందికి నోటీసులు సరి చేశారు. కానీ ఏమాత్రం వినకుండా అంతటి స్థాయిలో జనం అక్కడికి చేరుకున్నారు. సో ప్రస్తుతానికి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి బయలుదేరుతున్న క్రమంలోనే ఈ ఉధృత చోటు చేసుకుంది, లాఠీ చార్జ్ జరిగింది. ఒకసారి మళ్ళీ ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అధికార పక్షం అనేది ఉంటుంది. ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తారు, లేదంటే ప్రతిపక్షంలో ఉంటారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నో బహిరంగ సభలు పెట్టారు, బస్సులు పెట్టి ప్రజలను తోలుకున్నారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంకులు సృష్టించలేదు, పోలీసులను ఉపయోగించి ఆంక్షలు పెట్టలేదు. ఈరోజు మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వింతలు చూస్తున్నాం. పోలీసులను ఉపయోగించి ఈరోజు నా నియోజకవర్గమే కాకుండా జిల్లా అంతటా కూడా బ్యారికేడ్స్ కట్టి ఎంత దారుణంగా రోడ్లు తవ్వేసి రానియకుండా అడ్డుకున్నారు. ఆటోలు సీజ్ చేశారు. ఈ విధంగా చేయడం దుర్మార్గం. మేమే కానీ అనుకుంటే ఆ రోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తిరిగేవాళ్ళ, మా నాయకుడు అడ్డుకోలేదే, పర్మిషన్స్ ఇచ్చేసాము, మొత్తం తిరుక్కున్నారు రాష్ట్రం అంతటా కూడా. ఇది